రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వచ్చారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెళ్లారు. ఇక ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమం నిర్వహించమన్నారు. ఇక రేపటి రోజున రోహిణి నక్షత్ర శ్రీవారికి ముహూర్త బలం కావడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు కూడా మహాశాంతి హోమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా మహాశాంతి యాగం, అదేవిధంగా వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచగవ్యాలతో కూడా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఇక శ్రీవారికి నిర్వహించే అర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒకరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే శ్రీవారి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ అనే ఏదైతే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తిరుమలకు సంబంధించి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు చుట్టే తిరుగుతుంది. దీని మీద రాజకీయ దుమారం రేగుతుంది. మరోవైపు భక్తుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మనకి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే చూసాం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా మనకి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ శ్రీవారి లడ్డూలో జంతువుల పువ్వు ఏదైతే కలిసిందని తెలిసినప్పటి నుంచి కూడా ఈ ఆందోళన తీవ్ర స్థాయికి వెళ్ళింది. గత ప్రభుత్వంలో ఎవరైతే దీనికి పాల్పడ్డారో, పాల్పడ్డారో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆందోళన డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే శ్రీవారి లడ్డు కలుషితమైపోయింది, దీంట్లో ఆవు నెయ్యితో పాటుగా జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కలిసింది అని ఎప్పుడైతే తెలిసిందో, సో దీని మీద ఇప్పటికే టీటీడీ దేవస్థానం సంబంధించి ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టడం జరిగింది. ఆరోపణలు వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన చర్యలన్నీ తీసుకున్నారు. ముందుగా ఏదైతే నెయ్యి తీసుకొచ్చే నెయ్యి మీద పరీక్షలు జరిపారో అందులో ఉంది ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇక చర్యలను తీవ్రతరం చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఒకటొకటిన సమావేశమైన టీటీడీ, అదేవిధంగా ఆగమ శాస్త్ర పండితులు, ఎవరైతే ఆలయ ప్రధాన అర్చకులందరూ కూడా భేటీ జరిపిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసే పని చేపట్టాలి వెంటనే అని చెప్పేసి నిర్ణయానికి రావడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈవో శ్యామలరావు వివరించడం జరిగింది. సో ముఖ్యమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో రేపు సంప్రోక్షణ కార్యక్రమం ఉండబోతుంది. ముందుగా అంటే సంప్రోక్షణ అంటే ఆలయాన్ని మొత్తం కూడా శ్రీవారికి సంబంధించిన ఆలయం ఏదైతే మొత్తం ఆలయానికి సంబంధించి పురాతన ఆలయం ఇప్పుడు ఎక్కడైతుందో ఆలయాన్ని మొత్తం కూడా సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం ఉండబోతుంది. ఆలయ సంప్రోక్షణ తర్వాత మహాశాంతి యాగం చేయాలి. ఎందుకంటే దీనివల్ల ఈ నిర్వాకం వల్ల ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడ్డారో వారి వల్ల స్వామివారికి ఆగ్రహంతో ఉంటారు. కాబట్టి మహాశాంతి యాగం చేయాలి అని చెప్పేసి కూడా ఆగమ శాస్త్రవేత్తలు భావించారు. సో దీనన్నింటినీ కూడా ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మనకి సంప్రోక్షణ కార్యక్రమం, ఆ తర్వాత మహాశాంతి యాగం కూడా నిర్వహించబోతున్నారు. దీనివల్ల భక్తులకు ఏ విధమైన అడ్డంకి లేకుండా, అవరోధం లేకుండా ఈ మహాశాంతి యాగం కొనసాగుతుంది. అదేవిధంగా సంప్రోక్షణ కార్యం కూడా కొనసాగుతుంది. సో ఇప్పుడు మరి దీనికి దిద్దుబాటు చర్యలను కూడా ఇప్పటికే టీటీడీ చేపట్టడం జరిగింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఏదైతే శ్రీవారి ప్రసాదం సంబంధించి మళ్ళీ పూర్తి స్థాయిలో సేమ్ అదే క్వాలిటీతోని ఎక్కడ కూడా ఏ విధమైన కొవ్వులు కలగకుండా పూర్తి పరీక్షల అనంతరం మళ్ళీ శ్రీవారి లడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి కూడా ఎక్కడ కూడా టీటీడీకి సంబంధించి ఏ విధమైన ఏమరపాటు కుదరదు. ఎక్కడ కూడా ధార్మిక భక్తులకు ఏ విధంగా కూడా మనస్తాపం చెందకుండా ఉండే విధంగా ఈ మహాప్రసాద వితరణ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. ఒక లడ్డు విషయంలో కాదు, మిగతా శ్రీవారికి ఏవైతే ప్రసాదంగా తయారు చేస్తారో వడ కావచ్చు, జిలేబీ కావచ్చు, అదేవిధంగా పులిహోర కావచ్చు, చక్కెర పొంగల్ కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా ఇక టీటీడీ చాలా జాగ్రత్తగా మొత్తం అన్ని పరీక్షించిన తర్వాతే దాంట్లో వాడాల్సిన వస్తువులు ఏవైతే వాటన్నింటినీ కూడా పరీక్షించిన తర్వాతనే ఇవన్నీ కూడా ఇక ముందు కొనసాగుతాయని చెప్పేసి కూడా టీటీడీ చెప్పడం జరిగింది. మనకి టీటీడీలో జరిగిన ఏదైతే ఈ
వ్యవహారం ఏదో ఈ వ్యవహారం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆలయాలన్నిటి మీద కూడా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న చాలా మంది మంత్రులు కావచ్చు, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆయా ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో స్వామివార్లకు ఏదైతే ప్రసాదం పెడుతున్న ప్రసాదాన్ని కూడా అక్కడ వాళ్ళు పరీక్షించడం జరిగింది. అదేవిధంగా సింహాచలంలో 945 కిలోల నెయ్యిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ నెయ్యిలో కల్తీ ఉందన్న ఒక అనుమానం రావడంతో ఆ నెయ్యిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ టీటీడీలో జరిగిన ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అదేవిధంగా అధికారులు ప్రజలు కూడా ఒక అప్రమత్తతో ఉండాలనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు జరిగిపోయింది ఒకటంత అయితే ఇక్కడ నుంచి జరగబోయేది ఇప్పుడు ప్రజలు చాలా గమనిస్తుంటారు. ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే ఒక సూచనగా ఈ టీటీడీలో జరిగిన ఈ శ్రీవారి ప్రసాదం వ్యవహారం అయితే చూపించిందని చెప్పొచ్చు మనకు వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.